విషయం కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కవితకు సంబంధించినటువంటి కొత్త లిక్కర్ స్కామ్ ఒకటి తెర మీదకి వచ్చింది. దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. కేరళ లిక్కర్ స్కామ్లో కవిత, ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర, కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు, పినరై విజయన్ విపక్ష నేత సతీశన్ ఆరోపణ ఖండించిన కవిత. ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. గురువారం ఆయన మలప్పురంలోని ఎడవన్నలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. 2023లో ఒకసారి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి కవిత పేరు ప్రస్తావించిండో ఆయన యొక్క ఒకసారి స్టేట్మెంట్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూసిన తర్వాత దాని గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ഈ ഡൽഹി മദ്യനയ കേസിൽ ഇവർ പ്രതിയാണെന്നാണ്. ഡൽഹി മദ്യനയ കേസിൽ തെലങ്കാനയുടെ മുൻ മുഖ്യമന്ത്രി ചന്ദ്രശേഖർ റാവുവിന്റെ മകൾ കവിത MP അവരും പ്രതിയാണ്. അവർ കേരളത്തിൽ വന്നിട്ടുണ്ടല്ലോ. അവരെവിടെ താമസിച്ചത് നിങ്ങൾ അന്വേഷിക്കും. ഈ ഒയാസിസ് മദ്യ കമ്പനിക്ക് വേണ്ടിയിട്ടാണ് അവർ കേരളത്തിൽ വന്നതും കേരളത്തിലെ ആളുകളുമായിട്ടും സംസാരിച്ചത്, ഗവൺമെന്റുമായിട്ട് സംസാരിച്ചത്. ഇതിന്റെ പിന്നിൽ ഒരുപാട് ദുരൂഹമായ ഇടപാടുകൾ നടന്നിട്ടുണ്ട് എന്നത് സത്യമാണ്. ഈ ഡൽഹി മദ്യനയ കേസിൽ ഇവർ പ്രതിയാണെന്ന് പറഞ്ഞു. ഡൽഹി മദ്യനയ കേസിൽ തെലങ്കാനയുടെ മുൻ മുഖ്യമന്ത്രി ചന്ദ്രശേഖർ റാവുവിന്റെ മകൾ കവിത MP അവരും പ്രതിയാണ്. അവർ കേരളത്തിൽ വന്നിട്ടുണ്ടല്ലോ. సో చాలా స్పష్టంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాదిరిగానే కేరళ లిక్కర్ స్కామ్ జరిగింది. దానికి సంబంధించి ఓయాసిస్ అనేటువంటి ఒక మద్యం కంపెనీకి పినరై విజయన్ పర్మిషన్ ఇవ్వడం, దాని వెనకాల కవిత హస్తం ఉందనేటువంటి కోణంలో ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఒక నేత, కాంగ్రెస్ నేత. సో దీన్ని ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా నిన్నదాకానే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కొంత హైప్ క్రియేట్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ కొంతమేర ప్రచారం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో పాలక్కడ్లోని ఎల్లపల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్పట్లో పలక్కడ్లోని ఎలపల్లి పంచాయతీ అని చెప్పేసి ఈ విలేజ్లో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆ పేరిట భూములు కొనుగోలు చేశారు. ఇక్కడ పలక్కడ్లోని ఈ యొక్క గ్రామం అయితే ఎలపల్లి పంచాయతీ అవుతుందో అక్కడ ఉన్నటువంటి నేను తెలుసుకున్న విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో నీళ్లకు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న క్రమంలో అక్కడ ఆ ఓయాసిస్ అనేటువంటి మద్యం కంపెనీకి పర్మిషన్ ఇప్పించి జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో కవిత మన రాష్ట్రంలో ఈరోజు ప్రెస్ క్లబ్లో నీళ్లకు సంబంధించినటువంటి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతూ ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ విషయంలో కావచ్చు, వివిధ రకాల ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలు ఏవైతున్నాయో దానిపైన కొంత కౌంటర్ ఇవ్వడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే అక్కడనేమో కేరళలో ఏమో నీళ్లు లేనటువంటి గ్రామ పంచాయతీలో ఓయాసిస్ మద్యం కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో నీళ్ళ గురించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాల గురించి ప్రచారం చేస్తున్న దాన్ని కౌంటర్ చేయడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కవిత పెడుతున్న విషయంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరై ఎక్సైజ్ శాఖ మంత్రి రాజేష్ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారానికి నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి ప్రభుత్వ పెద్దలతో మంత్రాలు జరిపారు అని ఆయన వివరించారు. తమ ఆరోపణలకు క్యాబినెట్ నోటే ఆధారమని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసినటువంటి క్యాబినెట్ నోటు నకిలీది అని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఓయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్లోని డిస్టిలరీకి కూడా తెలియదన్నారు. 2023 పాలసీలు ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ వరకు అనుమతులు లభించాయన్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర, ఆమె కేరళలో ఎక్కడ బస్ చేశారు అనే వివరాలు పరిశీలించాల్సి ఉందన్నారు. కంపెనీపై పంజాబ్లో కేసులు అంటూ చూస్తా ఉన్నాం. మధ్యప్రదేశ్, పంజాబ్ కేంద్రాలుగా ఓయాసిస్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సతీశన్ తెలిపారు. పంజాబ్లోని భూగర్భ జలం కలుషితం చేస్తున్నట్టు
ఆ కంపెనీపై పలు కేసులట్లు చెప్పారు. తాను చేస్తున్న ఆరోపణలపై కంపెనీ నుంచి ప్రతిస్పందన లేదని మంత్రి రాజేష్ కంపెనీ ప్రతినిధి మాదిరిగా ప్రకటన చేస్తున్నట్టు మండిపడ్డారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు పాలక్కడ్లో నీటి కొరత కారణంగా ఎన్నో ప్రాజెక్టులు వదుకోవాల్సి వచ్చింది. అలాంటి 8 కోట్ల లీటర్ల నీటిని వినియోగించే ఓయాసిస్కు ఎలా అనుమతి ఇచ్చారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగా సతీష్ చేసిన ఆరోపణలు ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు ఈ ఆరోపణలు నిదర్శనమని మండిపడ్డారంటూ చూస్తా ఉన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక పలక్కడ్లోని మాజీ ఎంపీ అని సతీష్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో, అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఆల్రెడీ తిహార్ జైలుకు వెళ్ళి దాదాపు 150 రోజులకు పైగా జైల్లో ఉండి రావడం జరిగింది. ఈ క్రమంలో కేరళ లిక్కర్ స్కామ్ కూడా మరి ఈమె మెడకు చుట్టుకుంటుందా అనేటువంటి విషయాలు కూడా చాలా పెద్ద ఎత్తున విషయాలు బయటకు వస్తారు. ఎందుకంటే మొట్టమొదటి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పేరు ఎప్పుడు ప్రస్తావన వచ్చిందంటే, ఒక బీజేపీకి చెందినటువంటి ఒక ఎంపీ కొన్ని ఆధారాలతోటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని తర్వాతనే పరిణామాలు ఏ విధంగా 2.5 సంవత్సరాలు ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆమె అరెస్ట్ అయింది. ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్లో కూడా ఒక మాజీ ఎంపీ చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు ఎత్తున్నాయో, మరి ఆమెకు ఇంకా మరి ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా ఆరోపణలు ఏమైనా వస్తున్నాయా, లేదంటే ఏ విధంగా వాడుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మొత్తానికైతే కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. దీనిపైన కవిత స్పందన అయితే ఖండిస్తూ ఉంది, కానీ దానిపైన ఇంకా ఎలాంటి ఆధారాలు బయటకు వస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆమె ఎక్కడ బస్ చేశారు, ఎవరిని కలిశారు, ఎప్పుడు కలిశారు అనే విషయాలు తెలిస్తే చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఆమె లిక్కర్ స్కామ్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది త్వరలో తెలిసేటువంటి అవకాశంగా కనబడతా ఉంది.